లైఫ్ లో ఒక్కసారైనా సరే ఆడవాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ ని కంపల్సరీ ఫేస్ చేస్తారు. అలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఒక మందు అనే చెప్పొచ్చు ఈ వాక్కాయలు. మరి ఈ వాక్కాయలతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. పప్పు మామిడికాయతో కూడా ఇది పోటీ పడుతుంది, అంత రుచిగా ఉంటుందన్నమాట. మనం పప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోండి. మనం ఎంతైతే పప్పుని తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో వాక్కాయలను తీసుకుని చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకుంటే లోపల గింజల్లా ఉంటాయండి. గింజలన్నిటిని కూడా తీసేసుకోండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. చాలా తక్కువ క్వాంటిటీ వేసినా సరే కూర చాలా పులుపుగా ఉంటుంది. ఇలా గింజలు తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ చిన్నగా కానీ ఇంకొక పీస్లా కానీ కట్ చేసుకుంటే ఉడికించుకున్నప్పుడు తొందరగా ఉడుకుతుంది అనమాట. నానబెట్టుకున్న పప్పులోకి మరి ఇంకొన్ని నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పు మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి. పప్పుని కావాలంటే కూడా కుక్కర్లో ఉడికించుకోవచ్చు. కాకపోతే ఈ పద్ధతిలో ఉడికించుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రావు. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు, సగం ఉల్లిపాయ, అలానే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ వాక్కాయలు కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. అవసరమైతే కొన్ని నీళ్ళని పోసుకోండి. ఒక 5-10 నిమిషాల తర్వాత మనం తీసుకుని చూసుకుంటే ఈ వాక్కాయలు మెత్తగా ఉడికిపోతాయి. మనం స్పూన్ తో గానీ లేదంటే చేత్తో గానీ నొక్కి చూస్తే మెత్తగా అయిపోతాయి, ఇవి ఉడికిపోయినట్టు. అప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని పప్పు గుత్తుతో ఒక్కసారి ఇదంతా కూడా మెదుపుకుని మరొకసారి అటు ఇటు తిప్పేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. వాటర్ ఉంటే ఎగిరేంత వరకు కూడా ఎగిరించుకుని తాలింపు వేసుకుని మరొకసారి కలుపుకుని తింటే ఈ పప్పు చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.